హాయ్ అండి. నేను ఇవాళ మా ఇంట్లో లంచ్‌లోకి ఏదైనా స్పెషల్‌గా తయారు చేయాలనుకుంటున్నానండి. అనపగింజలతో పులావ్ చేసేద్దామా? దాంతో పాటి రైతాను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. పెరుగు పచ్చడి. అదెలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ చూపిస్తున్న వాటినన్నిటిని మిక్సీకి పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బెర, కొత్తిమీర, ఆనియన్ను, వెల్లుల్లి, ఒక కొంచెం అల్లంని తీసుకొని మొత్తంని ఫైన్ పేస్ట్‌గా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం పలావు కాబట్టి ఎక్కువగానే పడతది. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక దాల్చిన చెక్క, ఇలాచి, జీరా, కొంచెం సోంపు, బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. కానీ నాకు అవైలబుల్‌గా లేదు కాబట్టి ముందు రోజు నానబెట్టుకున్న అనపగింజల్ని పీల్ తీసేసి 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. అనపగింజలు లేతగా ఉంటే ఇలా ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు. ఇక్కడ 2 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా తీసుకుంటున్నాను. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి కారంని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ధనియా పౌడర్‌ని, కొద్దిగా టర్మరిక్ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. సో నేను 2½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కడిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్టేజ్‌లోనే ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. సో ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటది. పులావ్ కుక్ అయ్యేలోపు మనం పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇవన్నీ మనం పెరుగులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన పెరుగు పచ్చడి రెడీ. ఈలోపు మన పులావ్ కూడా రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మన పులావ్ రెడీ. పులావ్లోకి ఓన్లీ రైతానే కాకుండా పండుమిర్చి పచ్చడి, టమోటా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి.